విశాఖ గాజువాకలో మృతదేహాల కలకలం రేగింది. శీలానగర్ సబ్బవరం పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో నిర్మాణ పనుల్లో 4 మృతదేహాలు బయటపడ్డాయి. మట్టిని లారీలోకి ఎక్కిస్తుంటే మృతదేహాలను గుర్తించారు కూలీలు. ఈ మృతదేహాలతో పాటుగా 9 పుర్రెలు, అలాగే కొన్ని పాత తలగళ్ళు, బొంతలు, పూల మాలలు, కొన్ని చెక్కలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. మృతదేహాలు మట్టి కుప్పలోకి ఎలా వచ్చాయన్న దానిపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్మశానం నుంచి మట్టి త్రవ్వి తెచ్చినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఈ శ్మశానం నుంచి మృతదేహాలు తీసుకొచ్చి పడేసినట్లుగా గుర్తించారు. రోడ్డు సమీపంలోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిసి మృతదేహాలను తీసుకొచ్చి పడేసినట్లుగా కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మీకు ఆ విజువల్స్లో చూడొచ్చు. ఈ పోర్టు కనెక్టివిటీకి సంబంధించి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఆ మట్టిని ఈ లారీలోకి ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ మట్టిలో మృతదేహాలు లభ్యమయ్యాయి అంటున్నారు. కేవలం మృతదేహాలే కాదు, కొన్ని 9 పుర్రెలు కూడా బయటపడ్డాయి. ఈ మృతదేహాలు కాకుండా 9 పుర్రెలు, కొన్ని తలగళ్ళు, బొంతలు, పూలమాలలు ఇలాంటివన్నీ కూడా గుర్తించారు అన్నమాట. అయితే అసలు ఇవన్నీ అక్కడికి ఎలా వచ్చాయి? ఆ మట్టిలోకి శ్మశానం నుంచి మట్టి తీసుకొచ్చారా, లేకపోతే ఎవరైనా ఇంటెన్షనల్గా అక్కడ పడేసి వెళ్ళిపోయారా అనేది ఇప్పుడు కొంత అనుమానాలని లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ పనిచేస్తున్న కూలీలు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు అవి చూసి. సో దీనికి సంబంధించి మరి అధికారులు ఏమంటున్నారు, ప్రాథమికంగా ఎలాంటి అంచనాకు వచ్చారో ఒకసారి చూద్దాం. విశాఖపట్నం సిటీ గాజువాక ఏరియాలో శీలానగర్ జంక్షన్ నుంచి సుమారు 50 మీటర్ల దూరంలో రోడ్డు ప్రక్కన మరి గుర్తు చేయలేని శవాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. ఇక్కడికి మన పోలీస్ టీమ్స్ వచ్చి వెరిఫై చేస్తే ఇక్కడ చూడండి అంతా కూడా డంపింగ్ రకరకాల ప్రాంతాల నుంచి మరి బిల్డింగ్ మెటీరియల్, రకరకాల డంపింగ్ సంబంధించి రకాల మెటీరియల్ డంప్ చేసిపోతా ఉంటారు. రాత్రి ఎవరో లారీ మరి ట్రక్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసిపోయినట్టు తెలుస్తోంది. ఈ మట్టిలో 2 శవాలు ఉన్నాయండి. ఒకటి మగ మనిషి శవం, రెండోది ఆడ మనిషి శవం ఉంది. ఆ శవాన్ని పరిశీలిస్తే మరి చనిపోయిన తర్వాత మనం దహన సంస్కారాలు అంతే సంస్కారాలు చేస్తాం కదా, ఆ శవానికి చుట్టూతో తెల్లటి బట్ట కట్టి తర్వాత చెక్కలో పెట్టి, అంటే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కారం చేసిన శవంలా కనిపిస్తా ఉంది. అదేవిధంగా దాని పక్కనే మరి తలగడ తర్వాత పూలమాలలు, తర్వాత చెక్కలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పుర్రెలు, ఎముకలు అన్నీ. దీన్ని బట్టి చూస్తా ఉంటే ఎక్కడో శ్మశానం నుంచి మట్టి తీసుకొచ్చేసి ఇక్కడ డంప్ చేసిపోయినట్టు తెలుస్తా ఉంది. మరి ఎక్కడి నుంచి శవాలు ఈ మట్టి తీసుకొచ్చారు ఏంటనేది దాని గురించి మరి సీసీ కెమెరాలు వెరిఫై చేసి ఏ ప్రాంతం తీసుకొచ్చారో ఆ దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. రామచంద్రరావు, శ్మశానం నుంచి ఒకవేళ మట్టి తరలించారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఇంకా ఏమేమి బయటపడ్డాయి క్లియర్గా? ప్రజెంట్ విచారణ ఏమైనా జరుగుతుందా దీనికి సంబంధించి? ఇప్పుడు మీరు ఆ ఏసీపీ మాటలు విన్నారు, ఆయన శ్రీనివాసరావు గాజువాక. అయితే ఆయన చెప్పిన తర్వాత మరికొన్ని పుర్రెలు కూడా అక్కడ కనిపించాయి. అంటే దాదాపు 8 పుర్రెలు కనిపించాయి. అట్లాగే ఈ మహిళ అలాగే పురుషుని మృతదేహంతో పాటు మరికొన్ని మృతదేహాలు, అంటే అవి కొన్ని ఆనవాళ్ళు లేనివి ఉన్న అస్థిపంజరాల మాదిరిగా బయటపడ్డాయి. ఇది వాస్తవానికి విశాఖ పోర్ట్ నుంచి నేరుగా వాహనాలు వెళ్లేందుకు రాయ్పూర్ హైవే వరకు, అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఒక హైవే నిర్మాణం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఏవైతే పుర్రెలు మృతదేహాలు బయటపడ్డాయో ఆ శీలానగర్ అనే ప్రాంతం, ఆ ప్రాంతం మీదుగా సబ్బవరం నుంచి విజయనగరం నుంచి అట్లా వెళ్లే హైవే నిర్మాణం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో హైవే నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున మట్టిని వేరు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. ఆ రకంగా తీసుకొచ్చే మట్టితో పాటు ఎక్కడైనా శ్మశానంలోని మట్టిని కూడా తరలించి ఎక్కడ పడేశారన్న కోణంలో కొన్ని అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఏసీపీ మాటల్లో కూడా వినిపించిన దృశ్యాలతో పాటు మనం అక్కడికి వెళ్ళిన నేరుగా చూసిన దృశ్యాలు బట్టి దహన సంస్కారానికి ముందు అంత్యక్రియల ప్రక్రియ జరిగినప్పుడు ఏదైతే కొన్ని రకాల అనువాళ్ళు ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఎవరు తీసుకొచ్చారనే అంశం ఒక మిస్టరీగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు నిన్న రాత్రి ఆ శీలానగర్ ప్రాంతాల్లో ఏదైతే ఆ ట్రక్ కానీ లారీని వచ్చి ఆ మట్టి కానీ వ్యర్థాలు కానీ పడేసినట్టు భావిస్తే అదే నిజం అయితే దానికి సంబంధించిన ట్రక్ డీటెయిల్స్ కూడా ప్రస్తుతానికి పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కడైనా హైవే నిర్మాణం కావచ్చు, రోడ్ నిర్మాణం జరిగినట్లయితే
కంకర అట్లా మట్టి తీసుకొచ్చి అది ఒక పద్ధతిగా చేయాలి. కానీ ఈ రకంగా శ్మశానం నుంచి తీసుకురావడం, ఆ శ్మశానంలోని శవాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేయడం అన్నది ఒక రకంగా నేరం. అన్నిటికంటే మించి ప్రజల్లో ఇది చట్టవిరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ప్రక్రియగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ పిలిపిస్తున్నారు. నిన్న మొన్న రాత్రి జరిగిన ఏవైతే డంపింగ్ ఆ ప్రాంతంలో వ్యర్థాలు తీసుకొచ్చిన లారీలు, ట్రక్కులు డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. నిజంగా అదే అయినట్లయితే ఒక రకంగా కొంత కలవరం రేపొచ్చినప్పటికీ అది ఊపిరి తీసుకునే అవకాశం. కానీ అది కానట్లయితే ఎక్కడైనా మృతదేహాలని వేరే ప్రాంతాలని రహస్యంగా ఆ మరణాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా కావచ్చు, లేక ఏదైనా ఇతర సంఘటనల నేపథ్యాన్ని మృతి చెందిన మృతదేహాలని ఈ రకంగా ఒక సినీ పక్కీలో కానీ లేక నేరాన్ని దాచే క్రమంలో చేశారా అన్న కోణంలో కూడా ప్రజలు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు అయితే దాన్ని పూర్తిగా కొట్టేశారు. అదంతా కూడా ఒక శ్మశాన వాటికలో ఉన్న మట్టిని, అక్కడ ఉన్న వ్యర్థాలని ఏదైతే రోడ్డు నిర్మాణాని కోసం సేకరిస్తున్నారో అట్లాగే తీసుకొచ్చిన ట్రక్ కానీ లారీ నుంచి పడింది అని వారు చెప్తున్నారు. అయితే పోలీసులు కొంత ప్రజల్లో భయాందోళన తగ్గించే క్రమంలో ఆ మాటలు చెప్పినప్పుడు కూడా పోలీసులు అయితే దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆ ట్రక్లు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ తీసుకొచ్చినట్లయితే ఎక్కడి నుంచి మట్టి తీసుకొచ్చారో ఆ మట్టి తీసుకొచ్చేది ఎక్కడైనా శ్మశాన వాటికి దగ్గరలో కావచ్చు, లేకపోతే శ్మశానంలో మట్టి. సహజంగా ఆ మృతదేహాలను మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా కేవలం ఒక వారం రోజుల్లో మృతి చెందిన మృతదేహాలు అన్న ఆనవాళ్ళు ఉన్నాయి 2, మిగతా మాత్రం వేరు వేరు దృశ్యాలు ఉన్నాయి. అట్లాగే పుర్రెలు కూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా పోలీసులు అనుమానించినట్టు నందు అది శ్మశానం నుంచి తీసుకొచ్చినప్పటికీ ఏ శ్మశానం నుంచి ఈ మట్టి తీసుకొచ్చారు, ఎందుకు దీన్ని తీసుకొచ్చారు అన్న కోణంలో కూడా అది కూడా క్రైమ్ అవుతుంది కదా రామచంద్రరావు. శ్మశానాల నుంచి మట్టి తరలించడం అనేది లీగల్ కాదు కదా. చట్టబద్ధంగా అది పూర్తిగా నేరం. అలాగే ఒక రకంగా సామాజికంగా కూడా చాలా తప్పు. ప్రతి మనిషి పుట్టడం ఎంత గౌరవంగా ఉంటారో అంత్యక్రియల ప్రక్రియను కూడా అంతే గౌరవంగా ఉంటుంది. అట్లాంటి అంతిమ యాత్ర చేసిన మృతదేహాన్ని ఈ రకంగా తీసుకొచ్చి డెబ్రీస్లో పడేసి ఇట్లాంటివి అసలు ఊహించడానికి కూడా కొంత ఇబ్బందికరం, చర్చించడానికి కూడా ఇది. ఆ రకంగానే పోలీసులు అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా పోలీసులు ప్రజల్ని సర్ది చెప్పే క్రమంలోనే ముందుగా ఇట్లాగ మీడియాతో మాట్లాడినప్పటికీ పోలీసులు అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేవలం అంటే ఎక్కడో సహజంగా రోడ్డు నిర్మాణానికి తీసుకొచ్చే మట్టికి ఇట్లాంటి అంశాలకి కాంట్రాక్టర్ కి సంబంధిత ప్రభుత్వ సంస్థ డబ్బులు చెల్లిస్తుంది. అట్లాంటప్పుడు ఎక్కడైనా లీజుకు తీసుకుని కొండ నుంచి కావచ్చు, లేక ఇతర వ్యవసాయ క్షేత్రాల నుంచి మట్టి తీసుకొచ్చి ఫిల్ చేయడం అనేది ఒక చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ. కానీ రోడ్డు నిర్మాణానికి ఈ రకంగా ఒక శ్మశాన వాటికలో ఉంది, అట్లాగే ప్రజల మనోభావాలకి నష్టం కలిగించేది, బాధ కలిగించే రీతిని చేయడం అన్నది ఖచ్చితంగా నేరం. ఆ నేరాన్ని పోలీసులు అయితే సీరియస్ గానే పరిగణిస్తున్నారు. అట్లాగే దీనిపై పోర్టు అధికారులు కూడా దీనిపై స్పందించారు. వాస్తవానికి పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో పోర్టు భాగస్వామ్యం ఉంది. ఎవరు ఈ కాంట్రాక్టర్, గడిచిన 2 రోజులుగా ఈ తవ్వకాలు ఎవరైతే మట్టి వేస్తున్నారో ఇట్లాంటి అంశాలు కూడా ఆరా తీస్తున్నారు. ఆ అంశాలు కూడా మరి కొన్ని గంటల్లోనే వాస్తవానికి సాయంత్రానికి తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు నేను మీకు మాట్లాడడానికి కొన్ని గంటల ముందు నేను కూడా ఏసీపీతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నాం. ఏ ట్రక్లు వెళ్ళాయి అట్లాంటివన్నీ కూడా సీసీ ఫుటేజ్ అంటే దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా గ్యాదర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏదైనప్పటికీ నందు ఏదైనా ప్రజల మధ్య ఉన్నది ఒక అటువైపు నిత్యం జనం అలాగే వాహనాల రాకపోకలు కొనసాగే ప్రాంతంలో ఈ రకంగా మృతదేహాలు కనిపించడం అన్నది ఒక రకంగా భయానకం. అలాగే కొంత కలవరం రేపు పరిస్థితి ఉదయం అంతా ఉంది. అయితే పోలీసులు వివరణ ఇచ్చిన తర్వాత కొంతవరకు దాని తీవ్రత తగ్గినప్పుడు కూడా ప్రజలు దీనిపై మాత్రం చాలా అసహనం, అసంతృప్తి మాత్రం వ్యక్తం చేస్తున్నారు నందు. రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పటికైతే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఖచ్చితంగా ఆ మట్టి శ్మశానం నుంచి తీసుకొచ్చి ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే మృతదేహానికి చుట్టూ క్లాత్ చుట్టూ ఉండడం కానీ ఒక చెక్క పెట్టెలో పెట్టి ఉండడం, ఆ చెక్క ముక్కలు అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని పుర్రెలు మృతదేహాలు అక్కడ లభ్యమయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ మట్టి ఎక్కడి నుంచి తెచ్చి ఉంటారు అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా వస్తుంది. శ్మశానం నుంచి అని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. ఒకవేళ అలా జరిగినా సరే ఖచ్చితంగా చాలా పెద్ద క్రైమ్. శ్మశానాల నుంచి ఇలా ఈ రోడ్స్ వేయడానికి మట్టి తరలించడం, ఆ కాంట్రాక్టర్ ఎవరో ఇప్పుడు అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. ఇది చాలా అవమానకరమైనటువంటి పరిణామం. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద? కామెంట్ చేయండి.